అభివృద్ధి మానవులను అభివృద్ధిని తీసుకొచ్చిన కొరకు సమానులుగా యేసు ప్రభు లోకానికి వచ్చారు. అలాగే పాపభరితమైన వ్యాధులు కష్టం ఇరుగులు ఇబ్బందులు వచ్చిన మానవులను వారి నుండి విమోచించిన కొరకు దేవుడు మనిషి కుమారుగా ఈ లోకానికి వచ్చిన కనుక అది సమాధానం ఆయన కావాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రభుత్వం ద్వారా మనము అందరము కూడా దేవునికి ఇష్టమైన వారం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఇష్టంగా ఉన్నట్లయితే దేవునితో మనం సమాధాన పడగలము. మన పాప స్థితిని విడిచిపెట్టి పరిశుద్ధమైన స్థితి కలిగిన మన కష్టములు, మన శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పాపం బట్టి వచ్చినదే కనుక, వ్యాధి పాపం బట్టి వచ్చిందే కనుక, అలాగే మనము పాపం బట్టి వచ్చిందే కనుక మన నుంచి విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక క్షేమము అంటే ఆరోగ్యము అనేది ఇక్కడ మనం వాక్యం ద్వారా గమనించవలసి ఉన్నాము. అనారోగ్యం అంటే వారి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అదే కష్టములు అంటే సమాధానంలో సంతోషం ఉండదు, ఇబ్బందులు అంటే సమాధానంలో సంతోషం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును రక్షణ అంగీకరించడం ద్వారా ఆ నిజమైన సమాధానం పొందగలము, సంతోషం పొందగలము. అందుకే మనిషి కుమారుడు యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన గొప్ప బోధకుడిగా బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోకి సమాధానకర్త ఈ లోకానికి వచ్చి రోగులను స్వస్థపరిచారు. ఏ ముందు వారిన తగ్గని వ్యాధి వెళ్ళిన వారిని యేసు ప్రభువు బాగు చేశారు, స్వస్థపరిచారు. పుట్టుక నుండి చూపిన వారికి చూపించారు. పుట్టుక నుండి మోగవారికి ఆయన మాట వినికిడి శక్తిని ఇచ్చారు. పుట్టుక నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా వచ్చిన యేసు రక్షకుడు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన వారిని సైతము ఆయన బ్రతికించారు. దెయ్యముల చేత పీడింపబడుతున్న వారిని, దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచారు. పాపభరిత నరకం నుంచి తప్పించే కొరకు, మోక్షం చేసే కొరకు ఉద్దేశించి చెప్పడం కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మనం మోక్షంలో చేర్చగలము. కానీ యేసు ప్రభు వారు ఆయన స్వయం చెప్పినారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను అయ్యున్నాను అని చెప్పినారు. యేసుక్రీస్తు కార్యములు చేస్తున్నాము అని అనుకునే వారు ఉంటారు, దానములు ధర్మం చేసేవారు ఉంటుంటారు. వాటి వల్ల పుణ్యం వస్తుంది అని అనుకుంటుంటారు. దానములు చేయవచ్చు, పుణ్యములు చేయవచ్చు, కానీ అందువల్ల పాపరిహారం రాదు. వాటి వల్ల పరలోకములో ప్రవేశించలేము, నరకం నుంచి తప్పించుకోలేము. యేసుక్రీస్తును విశ్వాసించలేము కానీ మనం పరలోకములో ప్రవేశించలేము. కనుక భక్తులు దేవజనులు కీర్తన ద్వారా అందించారు. ఎన్ని తిరిగినా పోపు పాపంబులు ఎంత ఏడ్చినా పోపు, ఎన్నాళ్ళు పుణ్యక్రియలన్నీ చేసినా పోవు, అన్నీ చేసిన క్రీస్తు నందు నమ్మినా గాని దేవా దేవుని బ్రొక్కలిండి భూమియులారా దేవారాజుని గల్వారండి. ఇంకా పాప పరిహారం కొరకు వేరే మార్గం లేదు, నరకం నుంచి తప్పించడం కొరకు వేరే మార్గం లేదు. ఒకే మార్గము, వేరే మార్గమును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి మార్గము చూపించాడు. ఆయన విశ్వాసించవలసిన వారే అన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మవలసిన వారే అన్నారు. ఆయన నమ్మిన వారు క్షేమకరంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎక్కడున్నప్పటికీ తాము క్షేమకరంగా ఉండాలని కోరుకుంటారు. గృహములో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, విదేశంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఎక్కడున్నప్పటికీ క్షేమకరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ యెహోవాను నమ్మకించే వారు సురక్షిత పొందరు అనే వాక్యం చెబుతుంది. కనుక రక్షకుడిగా శిష్యులుగా వచ్చిన యేసుక్రీస్తును ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే నమ్ముతారో వారు క్షేమకరంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. రాయుడు భక్తులు అంటాడు, యెహోవాను నమ్మకించేవారు ప్రబలక నిత్యము నుంచి సూర్యుడు కొండవారు. యేసు ప్రభు 500 సంవత్సరాలకు పూర్వము దేవుడు ప్రవక్త యెషయా ద్వారా వ్రాయించాడు. యెషయా దర్శనంలో ప్రభువును చూస్తున్నాడు, పుట్టుకమంది దర్శనంలో చూస్తున్నాడు. చూసి ఆ యెషయా ప్రవక్త రాసిన ఆ సాక్ష్యం ప్రకారంగానే ఆయన సమాధానకర్త లోకానికి వచ్చాడు. అందరికి ఇష్టపడే విధంగా శిష్యుగా ఆయన